హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుంటూరు స్కేటింగ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మా దగ్గర వంశీ అని ఉండండి. ఈయన వచ్చి ఫ్రమ్ నెల్లూరు. ఆఫ్టర్ వీళ్ళు గుంటూరు షిఫ్ట్ అయిపోయారు. షిఫ్ట్ అయిన తర్వాత స్కేటింగ్ నేర్చుకోవాలి ఈయనకి ఇంట్రెస్ట్ పుట్టింది. ఈయన ఐఐటి పిహెచ్డి చేస్తున్నారు ఫ్రమ్ ముంబై. లాక్డౌన్లో గుంటూరులో ఉండి ఏం చేయాలని కొంచెం తోచగా స్కేటింగ్ నేర్చుకున్నాను మా దగ్గర వచ్చి. అండ్ వంశీ మాటల్లో విందాం. వంశీ, హాయ్ వంశీ, హౌ ఆర్ యూ? బాగున్నాను సార్. హలో స్కేటర్స్, గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. గుడ్. మీకు స్కేటింగ్ మీద ఏ విధంగా ఇంట్రెస్ట్ పుట్టింది? మీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది స్కేటింగ్ అంటే? బేసికలీ చెప్పాలంటే నాకు చిన్నప్పటి నుంచే ఉన్నది చెయ్యాలని, కానీ ప్రాపర్గా రిసోర్సెస్ లేవు. తర్వాత ఇంకో విధంగా చెప్పాలంటే అవి అందుబాటులో కూడా లేవు. ఇప్పుడు ప్రస్తుతం అంటే స్పోర్ట్స్ అనేదా లేదా స్పెషల్ స్కేటింగ్ గురించా? ఎస్పెషల్లీ ఐఎమ్ ఇంట్రెస్టింగ్ అబౌట్, నాకు చాలా ఇంట్రెస్ట్ ఐస్ స్కేటింగ్ మీద ఉన్నది. ఓకే. ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు నేను రిక్రియేషనల్గా అవి చేస్తుండేవాడిని. అంటే నాకు ఇప్పుడు దాకా ప్రాక్టీస్ లేదు, కానీ నేను చేసేవాడిని. ఓకే. అంటే మీరు ఐస్ స్కేటింగ్ ఎక్కడ చేసేది మీరు? ఐస్ స్కేటింగ్, స్కీయింగ్ వన్స్, ఇంకోసారి అయితే ఐస్ స్కేటింగ్ చేశాను. ఓకే. స్కీయింగ్ ఎక్కడ చేశారు మీరు? స్కీయింగ్ ఆలీ జోషిమఠ్. ఆలీ జోషిమఠ్ అంటే బద్రీనాథ్. ఓకే. బద్రీనాథ్, కేదార్నాథ్ దగ్గర వెళ్ళేటప్పుడు అక్కడ బాగా అప్పుడు చేశాను. ఓకే. చేసినప్పుడల్లా బాగా చాలా సార్లు పడ్డాను. ఓకే. అసలు పడకుండా అనేది అయితే లేదు. ఓకే. కిందకి స్లైడ్ అవ్వడం పడ్డాం. ఓకే. ఇలా జరుగుతూనే ఉన్నది. రీసెంట్లీ నేను ఒక స్కేట్ బోర్డ్ కొన్నాను. ఓకే. అది జస్ట్ సింపుల్, వెరీ బేసిక్, జస్ట్ పుష్ ఇస్తే పోతుంది, లేకపోతే లేదు. ఓకే. దాంట్లో కూడా చాలా సార్లు పడ్డాను. ఓకే. చాలా సార్లు పడ్డాను. ఓకే. దాని తర్వాత మా ఫ్రెండ్స్ కూడా నా నుంచి ఇన్స్పైర్ అయ్యారు కొంచెం, చెయ్యాలి అన్నట్టు. ఓకే. నేను వాళ్ళని పుష్ చేస్తూనే వచ్చాను. ఓకే. ఇలా నా ఇంట్రెస్ట్ డెవలప్ అవుతూ వచ్చింది. ఇంకా ప్రస్తుతానికి లాక్డౌన్లో మొత్తం కరోనా ఇవి, దాని తర్వాత వర్క్ ప్రెషర్, ఇవన్నీ కలిపి ఏం చేయాలో తెలియక ఉంటే ఒకప్పుడు నేను వాకింగ్ బయటకు వెళ్ళినప్పుడు సార్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాను. ఓకే. ఇది ఆల్మోస్ట్ మన శివాలయం గుడి దగ్గర ఉన్నది, రైల్వే ట్రాక్ పక్కన. ఓకే. దీన్ని నేను 4-5 టైమ్స్ చూసాను. ఓకే. ఓకే. నేను చూశాను కానీ ఎప్పుడు కాల్ చేయలేదు. ఓకే. ఓకే. ఒక్కసారి మాత్రం కాల్ చేశాను, సార్ ఇట్లా నాకు ఇంట్రెస్ట్ ఉన్నది, కానీ నేను ఇవన్నీ చెప్పలేదు, నేను పడ్డాను ఇట్లా చేస్తున్నాను అని. ఓకే. చేరేటప్పుడు ఓకే. చేసినప్పుడు ఒకసారి రింక్ దగ్గరికి రండి అన్నారు. వస్తే ఇక్కడ అందరు పిల్లకాయలు మాత్రమే ఉన్నారు. ఐ వాస్ లైక్ లిటిల్ బిట్ ఆఫ్ వెరీ షై ఇన్సైడ్. ఐ మీన్ చాలా, అంటే పెద్దవారు కాబట్టి కొంచెం 20 years అబోవ్ ఉన్న వాళ్ళు కొంచెం ఫీల్ అవుతుంటారు, పెద్దోళ్ళు చేయాలా వద్దా, చేస్తే ఏమైనా పడిపోతే ఏమైనా పని అవుతారని చెప్పి ఇన్నర్ ఫీలింగ్స్ ఉండేవి. ఆ విధంగా ఫీల్ అయ్యారు. దానికోసం ఏం చేస్తే అంటే కొంతమందికి పెద్దవారికి సపరేట్ టైం పెట్టాను, కానీ ఆ టైంకి వీళ్ళు రీచ్ అవ్వడానికి కొంచెం కష్టమయ్యేది, కొంచెం ప్రాబ్లం ఉండేది. చెప్పాను ఈజ్ ఏ టైమింగ్స్ అని చెప్పాను. ఈజ్ ఏ ట్రై అంటే ఆ ఫీల్ అనేది వచ్చింది, కానీ వదిలేసుకున్నారా మీరు? అంటే yes, I have to do because I am interested and my age is also appropriate for this time. I mean, ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇది కరెక్ట్ టైం, ఇది దాటిందంటే ఇంకా టైం వస్తుందో లేదో కూడా మనకు తెలియదు. You have to do it now or else maybe it may not possible or it may possible. ఓకే. తర్వాత జరగవచ్చు, జరగకపోవచ్చు, కానీ ఈ టైం ఇది కరెక్ట్. అది కాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి ఫుల్ హాలిడేస్ అండ్ యూ హ్యావ్ టు రిలీవ్ సమ్ ప్రెషర్. మీ మైండ్లో నుంచి కొంచెం ప్రెషర్ రిలీవ్ చేసుకోవడానికి నేను ఎస్ ఐ హ్యావ్ టు డూ. మీ ఏజ్ ఎంత? నా ఏజ్ ఆల్మోస్ట్ 27కి వస్తుంది. 27? ఓ, నేను 25-24 అనుకున్నా. 27. ఓకే. అండ్ మీ హైట్? 6+. 6+. ఓకే. వెయిట్? మీ వెయిట్ ఆల్మోస్ట్ 85-90 ఐ థింక్. ఓకే. ఓకే. అంటే మీ వెయిట్కి మీరు చేయాలని
అనుకున్నారు ఇంకా ఎలా విధంగా అంటే మీ సజెషన్స్, మీ ఐడియాస్, అంటే మీకు ఒక స్కేటింగ్ స్టార్టింగ్ నేర్చుకున్నప్పుడు, స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు మీకు మీకు ఏ విధంగా ఫీల్ ఉంది, జాయిన్ అయిన తర్వాత మీకు ఇప్పుడు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? జాయిన్ అయినప్పుడు అంటే స్కేటింగ్ స్టార్టింగ్స్ జాయినింగ్ అంటే స్టార్టింగ్. నేను జాయిన్ అవ్వడానికి ఖచ్చితంగా రీజన్ ఐ హ్యావ్ టు స్టాండ్ ఆన్ మై స్కేట్స్. ఐ మీన్ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే నేను స్కేట్స్ మీద నిలబడాలి, అదొక్కటే లక్ష్యంగా నా దగ్గర ఉండేది. అండ్ ఇన్ అడిషన్ టు దట్ మైండ్లో ప్రెషర్ రిలీవ్ చేసుకోవడానికి. ఎంతసేపు ఇంట్లోనే కూర్చొని ఉండడం వల్ల కొంచెం ప్రెషర్ బిల్డ్ అవుతా ఉంది. వర్క్ చేస్తున్నాను, ఆ వర్క్ ప్రెషర్ కూడా బిల్డ్ అవ్వకుండా ఉండడానికి, రిలీవ్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చేస్తున్నాను. కరెక్ట్గా చెప్పాలంటే ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. చాలా సంతోషపడుతున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకే. ఎందుకంటే నేను వచ్చిన లక్ష్యానికన్నా నేను ఎక్కువ రీచ్ అయ్యాను నా అభిప్రాయం. ఓకే ఓకే. అది ఎందుకంటే రోజు ప్రాక్టీస్ ఉన్నది నాకు ఇప్పుడు ప్రస్తుతానికి, రోజు వస్తున్నాను. ఎందుకంటే నాకు ఒకటి ఫియర్ ఉన్నది, నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే ఇంకా ఫుల్ వర్క్ ఉంటుంది కాలేజ్లో, కాబట్టి ఇవంతా మళ్ళీ తిరిగి రాదని చెప్పి ఇప్పుడే స్టార్ట్ చేశాను. ప్రతిరోజు రావడం చేయడం. ఇప్పుడు పిల్లకాయలతో పాటు నేను కొంచెం చేయగలుగుతా ఉన్నాను. ఓకే. స్టార్టింగ్లో మీకు ఒక మూమెంట్ నేర్చుకోవడానికి ఎంత టైం పడేది మీకు? మూమెంట్ అనేది ఒక యావరేజ్గా చెప్పాలంటే ఒక 6 to 7 days పడుతుంది. అంటే ఒక వీక్లో నేను మార్నింగ్ ఈవినింగ్ కలిసి చేయడం వల్ల దాంతో అవన్నీ ఒక 6 to 7 daysలో నేర్చుకోగలిగాను. ఇంకా కొన్ని మూమెంట్స్ అయితే ఒక 2-3 daysలో కూడా వచ్చాయి. ఓకే. కాబట్టి యావరేజ్గా 7 days అని చెప్పచ్చు. ఓకే. 7 days మీకు ఒక్క మూమెంట్ నేర్చుకోవడానికి రెగ్యులర్ ప్రాక్టీస్. అంటే యావరేజ్గా మీకు మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేసేవాళ్ళుగా మీరు 1 hour చేసేవాళ్ళ, 2 hours చేసేవాళ్ళ, 3 hours చేసేవాళ్ళ, అది ఎంత టైం చేసేవాళ్ళు? బేసికలీ చెప్పాలంటే చేయడం కన్నా నేను బ్రేక్ ఎక్కువ తీసుకుంటాను. ఓకే. ఎందుకంటే జస్ట్ ఫాస్ట్గా అలసిపోతాను నా ఉన్న వాటికి. యాక్చువల్లీ నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే అబౌవ్ 20 years వాళ్ళు, అంటే 18+ ఉన్న వాళ్ళు, 18-20 తర్వాత ఫిట్నెస్ అనేది చాలా తక్కువ మంది చేస్తుంటారు. ఆ విధంగానే బాడీ అనేది కొంచెం మీకు ఫ్లెక్సిబిలిటీగా ఉండదు. మీరు అదే స్మాల్ ఏజ్ నుంచి కొంచెం ఫిట్నెస్ అనేది చేసుకుంటే, అంటే మీరు మీ పిల్లల్ని బిలో ఏజ్ అంటే 4 years+ నుంచి 5 years నుంచి ఏదో ఒక గేమ్ ఆడితే మీ పిల్లలకి మంచి ఫిట్నెస్గా, ప్లస్ ఫ్యూచర్ ఆఫ్టర్ 20 years 30 years కూడా మీకు మీ పిల్లలకి, మీరు కానీ మీ పిల్లలు కానీ ఎవరైనా కానీ స్పోర్ట్స్ మీద మంచి స్పెషల్లీ ఫోకస్ ఉంటుంది, ప్లస్ బాడీ ఫ్లెక్సిబిలిటీ బాగుంటుంది. 20 years 30 years మీ ఏజ్ వచ్చిన తర్వాత, ఎగ్జాంపుల్ 20 years ఏజ్ అవుతుంది అనుకోండి, మీరు స్పోర్ట్స్ ఎక్కువ ఆడారనుకోండి, చిన్నప్పటి నుంచే ఒక ఏజ్ ఎక్కువ దాటిన తర్వాత మీరు మీ పిల్లలు తక్కువ ఏజ్ నుంచి మీరు స్పోర్ట్స్ మీలో మంచి రాణిస్తా, అంటే ఎలాగంటే డిస్ట్రిక్ట్ మీట్స్, స్టేట్ మీట్స్, నేషనల్ మీట్స్ మీరు ఏ విధంగా మీరు ఫాలో కూడా అయితే 20 years తర్వాత మీకు స్పోర్ట్స్ పరంగా జాబ్ వేకెన్సీ వస్తాయి. ప్లస్ ఈ మధ్యలో మీరు ఒక డిస్ట్రిక్ట్, స్టేట్ మీట్, నేషనల్ మీట్స్ మీరు ఎక్కువ మెడల్ సాధిస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇలా స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఉంటాయి, వాళ్ళు కూడా మీకు స్కాలర్షిప్స్ ఇస్తారు. చాలామందికి తెలీదు స్కాలర్షిప్స్ ఇస్తారని చెప్పి. స్పోర్ట్స్ మీకు ఎడ్యుకేషన్లో క్యాష్ ఫిల్లింగ్ మీకు ఏ విధంగా మీకు స్టేట్ ఎస్టీ వాళ్ళకి, SC/ST అండ్ మైనారిటీ వాళ్ళకి ఏ విధంగా స్కాలర్షిప్స్ ఇస్తున్నారో స్పోర్ట్స్ కోటాకు కూడా సపరేట్గా స్కాలర్షిప్ ఇస్తారు. అది కూడా మీరు దీనివల్ల మీకు మంచి యూస్ఫుల్గా ఉంటుంది మీ పిల్లలకి. ప్లస్ ఆఫ్టర్ 18 years నుంచి 25 years లోపల 99% 100% మీరు ఒకవేళ స్టేట్లో, నేషనల్లో మెడల్ సాధిస్తే స్పోర్ట్స్ కోటాలో 100 to 100% జాబ్ వేకెన్సీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎనీ స్పోర్ట్స్ మీకు ఎవ్రీ ఇయర్ 6 months కానీ 9 months కానీ, లేకపోతే 1 or 2 months ఈ ఇయర్ మొత్తంలో ఏదో మంత్లో మీకు స్పోర్ట్స్లో ఏ విధంగా అంటే జాబ్ వేకెన్సీ పేపర్ నోటిఫికేషన్లో వస్తాయి. ఆ విధంగా మీరు మీ ఏజ్ చిన్న పిల్లల నుంచి ఒక 4-5 years నుంచి మీరు మీ పిల్లల్ని అట్లీస్ట్ 15 years ఉన్న వాళ్ళకు కూడా ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు స్పోర్ట్స్ పరంగా మీరు ఫాలో అవ్వండి. 100 to 100%
ఆఫ్టర్ 18 to 25 ఇయర్స్ లోపల ఎక్కువగా స్పోర్ట్స్ కోటా జాబ్ వేకెన్సీస్ ఎలిజిబుల్ అవుతాయి. ఆఫ్టర్ 25, 30 ఇయర్స్, 25, 26, 27 అంటే తక్కువ ఉంటాయి, కానీ చెప్పలేం. ఆఫ్టర్ 30 ఇయర్స్ తర్వాత స్పోర్ట్స్ వేకెన్సీస్ తక్కువ ఉంటాయి. మీరు ఎంత చేసినా కూడా అంత యూస్ఫుల్గా ఉండదు. మీరు ఆల్మోస్ట్ ట్రై చేయండి, మీ పిల్లల్ని మీరు లేకపోతే ఇంకెవరైనా కానీ. ఆఫ్టర్ 20 ఇయర్స్ పైన వాళ్ళు, 30 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఇది ఇలా కంటిన్యూ చేసుకుంటే మీ ఫిట్నెస్ బాగుంటుంది. హెల్త్ పరంగా మీరు ఫ్యూచర్ వచ్చే షుగర్స్, బీపీస్ ఇలాంటి చాలా ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ మీరు సేఫ్గా బయటపడతారు. ఈ విధంగా మీరు ఏదో ఒక స్పోర్ట్స్ మీరు ఆడతారని చెప్పి నేను ఆశిస్తున్నాను. హలో వంశీ, ఇప్పుడు మీరు ఈ విధంగా మీరు స్పోర్ట్స్ కంటిన్యూ చేస్తారా? ఆఫ్టర్ లాక్డౌన్ అయిపోయిన తర్వాత మీరు ముంబైకి వెళ్ళిపోతారు, మీ కాలేజ్ని అటెండ్ అవుతారు, మీరు అక్కడ మీరు కంటిన్యూగా స్కేటింగ్ చేస్తారా, లేదా జనరల్ ఫిట్నెస్ లాగా ఇదే ఫిట్నెస్ చేస్తారా? మీరు మీ ఇంట్రెస్ట్? నేను మామూలుగా జనరల్గా వాలీబాల్ ఆడుతూ ఉన్నాను సార్, కానీ రీసెంట్గా ఇది చూసిన తర్వాత మా కాలేజీలో కూడా క్లబ్ ఉందని తెలిసింది. ఓకే. సో మోస్ట్ లైక్లీ నేను దాంట్లో జాయిన్ అవుతాను. ఓకే, మేబీ దీన్ని కంటిన్యూ చేస్తాను. ఓకే. మీరు మీ సజెషన్ ఏంటి? మీ ఫ్రెండ్స్ కానివ్వండి, మీ దగ్గర ఉన్న వచ్చే కొలీగ్స్ కానీ మీకు ఏవి సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు? యాక్చువల్లీ నేను వాళ్ళని పుష్ చేశాను ఇంతకుముందే, కాబట్టి వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపించారు దీని మీద కూడా. సో మోస్ట్ వాళ్ళు కూడా జాయిన్ అవుతారు, దాంట్లో డౌటే లేదు. ఖచ్చితంగా నేను జాయిన్ అయితే వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. ఓకే. అంటే మీకు వంశీ నా దగ్గర జాయిన్ అయినప్పుడు ఏ విధంగా స్కేట్ చేశాడు, ఇప్పుడు వంశీ ఎలా చేస్తాననేది మీకు వీడియోలో పంపిస్తాను. ఈ వీడియోని మీరు ఎండింగ్ వరకు వాచ్ చేయండి, మంచి యూస్ఫుల్గా ఉంటుంది. అన్ని వీడియోస్ మీకు నచ్చిన వీడియోస్ అయితే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అండ్ జస్ట్ మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఏమైనా స్పోర్ట్స్ పరంగా ఏమైనా యూస్ఫుల్ అయితే వాళ్ళకి ఉన్న బెనిఫిట్స్ నేను నా యూట్యూబ్ ఛానల్ ద్వారా వాళ్ళకి ఫాలోఅప్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. స్కేటింగ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యూచర్లో మోర్ వీడియోస్ టు వాచ్. ఓకే వంశీ, మీరు స్కేటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే మీరు జాయిన్ ఇప్పుడు ఎన్ని మంత్స్ అయింది మీరు జాయిన్ అయ్యి? నేను జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ 2 months పైన అవుతుంది. 2 months కంప్లీట్ అయిపోయింది. 3rd month రన్నింగ్లోకి వస్తుంది. ఓకే. మీరు 2 monthsలో బేసిక్ స్కేట్స్ మీద బేసిక్ స్కేట్ నుంచి ఇప్పుడు ప్రొఫెషనల్ స్కేట్ మీదకి వచ్చేప్పటికి ఎన్నిసార్లు యావరేజ్గా పడి ఉంటారు? అంటే గట్టిగా ఎన్నిసార్లు పడి ఉంటారు? పడినప్పుడు అంటే గట్టి పడినంటే మీకు డబ్బులు ఎక్కువ బాగా తగినప్పుడు ఎన్నిసార్లు పడ్డారు? యావరేజ్గా పడినప్పుడు మీకు ఎన్నిసార్లు పడ్డారు యావరేజ్గా? గట్టిగా పడ్డాం అంటే ఒక 5-6 times పడ్డాం. అది కూడా బేసిక్ స్కేట్స్ మీద చాలాసార్లు పడ్డాను. వన్స్ బేసిక్ స్కేట్స్ నుంచి నార్మల్ స్కేట్స్కి వచ్చాక చాలా ప్రొఫెషనల్ స్కేట్స్కి వచ్చాక కొంచెం తక్కువగా పడ్డం జరిగింది. అంటే గట్టిగా అంటే దెబ్బలు బాగా తగ్గినాయమన్నా? బాగా తగలడం అంటే తగలడం కాదు, ఎందుకంటే ప్రతిసారి పడినప్పుడు కొంచెం ఇంపాక్ట్ తక్కువ ఉన్నది. కరెక్ట్గా చెప్పాలంటే తక్కువ నొప్పి ఉంటుంది. తక్కువ నొప్పి ఉండేది. అంటే ఫస్ట్ మీరు స్కేటింగ్ స్టార్ట్ చేసినప్పుడు యావరేజ్గా మీరు 10 rounds 20 rounds చేసేవాళ్ళ స్టార్టింగ్లో? ఎన్ని రౌండ్స్ చేసేవాళ్ళు? స్టార్టింగ్లో 10 rounds వేసినవాడిని. 10 కన్నా ఎక్కువ చేయలేదు? 10 కన్నా బాగా బాడీ సహకరించేది కాదు. కంటిన్యూస్గా కూడా కాదు, అది అప్పుడప్పుడు బ్రేక్ 5+5 ఆర్ 5+3+2 అట్టగా చేస్తున్నాను. 2 rounds చేయడం, బ్రేక్ తీసుకోవడం, 5 rounds చేయడం, బ్రేక్ తీసుకోవడం అలా చేసేవాళ్ళు. అంటే మీ బాడీ మీకు సహకరించేది కాదు. ఇప్పుడు ఎన్ని రౌండ్స్ చేస్తున్నారు యావరేజ్గా మీరు? ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ఖచ్చితంగా 10+ చేయగలను. దాని తర్వాత 10+ అంటే ఇంకా స్లో అవి మళ్ళీ బ్రేక్ తీసుకొని మధ్యలో. ఓకే, అలా అంటే బెటర్. ఇప్పుడు మీరు బాడీ ఫ్లెక్సిబిలిటీ బాగా అనిపిస్తుంది ఇప్పుడు? ఖచ్చితంగా ఫ్లెక్సిబుల్గా వచ్చింది. ఫ్లెక్సిబుల్గా అంటే ఎక్కువ రౌండ్ చేస్తున్నందుకు ఫీలింగ్. ఇంకా రెగ్యులర్ ప్రాక్టీస్ ఇంకా డెవలప్ అవుతుందని చెప్పి మీకు ఫీల్? షూర్ సార్, ఖచ్చితంగా అవుతున్నది. ఎందుకంటే
ఇప్పుడు చేసినందువల్ల బాగా స్లీప్ వస్తుంది. స్లీప్ వల్ల ఎనర్జీ జనరేట్ అయ్యి లోపల అది మళ్ళీ పొద్దున్నే వచ్చి మళ్ళీ ఇక్కడ చేస్తున్నాను. కాబట్టి అది చిన్నగా నేనే ఒక్కో స్టెప్ అంటే ఒక్కో ల్యాప్ ఎక్స్ట్రాగా తీసుకోబోతున్నాను. ఫస్ట్ రోజు 10, నెక్స్ట్ రోజు కొంచెం పెంచుకోవడం, దాని తర్వాత మళ్ళీ అలా పెంచుకుంటా పోతున్నాను. మీరు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారా స్కేటింగ్ మీద? షూర్ సార్, ఖచ్చితంగా సార్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ వీడియో. గుంటూరు స్కేటింగ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.